దేవుని నామమునకు మహిమ కలుగురుగాక. మీకు నా ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మార్చ్ 12వ తేదీ 2026 సంవత్సరము గురువారము. ఈరోజు వాక్యము యోహాను భక్తుడు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. దేవుడి వాక్యము ద్వారా నేడు మనతో మాట్లాడి మనము ప్రభువును ప్రేమించువారముగా జీవించి క్రీస్తు స్వరూపము స్వభావము కలిగి జీవించే కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్. చాలాసార్లు శిలువ ధ్యానముల కాలములో మామూలు రోజులలో కూడా దేవుడు ప్రేమస్వరూపి అని మనం అంతవరకే మన ధ్యానమును ముగించేస్తూ ఉంటాం అత్యధిక శాతం. కానీ ఆ తర్వాత ఆ వచనం పూర్తయిపోలేదు. కానీ ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అని అప్పుడు ఆ వచనం పూర్తవుతుంది. నిజమే, ప్రభువు ప్రేమస్వరూపి. యేసు క్రీస్తు ప్రభువారు చూపిన ప్రేమ ఎంత గొప్పది. ఆయన ప్రేమతోనే జయించారు కదా. ఆయన జక్కయ్య ఇంటికి వెళ్ళినప్పుడు జక్కయ్య తన జీవితంలో ఏనాడూ వినని ప్రేమగల మాటలు, ఏనాడూ అనుభవించని నిష్కారణమైన ప్రేమను అతడు అనుభవించి అతడు ఎంతో సంతోషముతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. దేవుని ప్రేమ ఎంత గొప్పగా ఉంటుందా అనుకున్నాడు. ఎవరు అతనితో అంత మంచిగా మృదువుగా మాట్లాడింది లేదు. అతడు పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి ఎప్పుడూ కూడా అటువంటి దయగల మాటలు, కృపగల మాటలు, ప్రేమగల మాటలు, సంతోషమిచ్చు మాటలు, క్షమించు మాటలు, తప్పు పట్టని మాటలు వినలేదు. ఎంతో సంతోషముతో అతడు నిండిపోయాడు. ప్రభువా, నీలోనే ఎంత సంతోషం ఉంది, ఎంతకాలం ధనంలో ఉంది అనుకున్నాడు. అతడు ప్రతిస్పందించిన తీరు అద్భుతంగా ఉంది. కానీ అదే ప్రభు అయిన యేసు ప్రేమగల మాటలు విన్న పరిసయ్యులు, శాస్త్రులు, అధికారులు వేరే విధంగా రెస్పాండ్ అయ్యారు. ఎంత విచారం చూడండి. ప్రభు అయిన యేసు ప్రేమ ఒకేలా ఉంది. కానీ ఆయన ప్రేమకు ప్రజలు స్పందించిన తీరు మాత్రం వేరే విధంగా ఉంది. కొంతమంది అంకిత భావంతో ఆయనను వెంబడిస్తే, కొంతమంది అద్భుతాల కొరకు ఆయనను వెంబడిస్తే, కొంతమంది ఆయనను అపార్థం చేసుకుని ఎంతో ఘోరమైన శత్రుత్వాన్ని ఆయనపై ప్రదర్శించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు అయిన యేసు ప్రేమకు ఏ విధంగా ప్రజలు స్పందించారో మనం చూచినట్లయితే, అపోస్తలులు అనగా ఆయన శిష్యులు చాలామంది ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆయనను అనుసరించడానికి తమ కెరియర్స్ని, తమ ప్రొఫెషన్స్ని, తమ వ్యక్తిగత జీవితాలను విడిచిపెట్టారు. మరియు జీవితాన్ని మార్చే పశ్చాత్తాపపడే విశ్వాసాన్ని వారు ప్రదర్శించారు. ఇక రెండవ గుంపును మనం చూసినట్లయితే, వారు ఎంతో ఉత్సాహంతో ప్రభువును వెంబడించారు. కానీ వారు స్వస్థతల కోసం లేదా అద్భుతాల కోసం ఎంతో ఆసక్తితో చాలా గొప్ప సమూహములు తరచుగా ఆయనను అనుసరించాయి. అందుకనే ఆయన ఎక్కడికి వెళ్ళిన అనేక మంది సమూహాలు ఆయన చుట్టూ ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. ఆశ్చర్యకరంగా ఆయన సిలువ వేయబడే సమయానికి ఎవ్వరూ కూడా ఆయనతో లేరు. ఇక మతనాయకులు అనగా శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీరు తరచుగా ప్రభు అయిన యేసును ఇబ్బంది పెడుతూ ఉండేవారు. ఆయనను విమర్శిస్తూ ఉండేవారు, దూషిస్తూ ఉండేవారు. ఆయన దయ్యముల అధిపతి అయిన బయల్జెబూలు వలన ఈ అద్భుతములు చేస్తున్నాడని అనేవారు. ఆయనను నాశనం చేయటానికి, ఏదైనా మాటలలో తప్పు పట్టుకోవటానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉండేవారు. అవే ప్రేమగల మాటలు, కానీ ప్రతిస్పందించిన తీరు వేరుగా ఉంది.
ఆయన దైవదూషణ చేయిచూ ఉన్నాడని, ఆయన తిండిబోతని, పాపులతో సహవాసము చేయుచున్నాడని, దయ్యాలు పట్టాయని ఆరోపించారు. ఇక కొంతమంది అయితే తాత్కాలికమైన సంతోషం కోసం ఆయనను అనుసరించారు, కానీ ఒక్కొక్కసారి ఆయన బోధలు కఠినంగా ఉన్నాయని ఆయనను విడిచి వేరైపోయారు. ఆయనను అపార్థం చేసుకున్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, కొంతమంది విశ్వాసంతో ఆయనను వెంబడిస్తే, కొంతమంది అద్భుతాల కోసం ఆయనను వెంబడిస్తే, కొంతమంది ఆయనను తిరస్కరిస్తే, ఆయనను నశింపచేయాలని చూస్తే, కొంతమంది ఆయన బోధలను వారు అద్భుతాలు చేసినప్పుడు సంతోషించారు, కానీ ఆయన బోధలు కొంచెం కఠినంగా ఉన్నప్పుడు ఆయనను విడిచి వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రతిస్పందన ఎలా ఉంది? చూడండి, భక్తులు తమ జీవితాలలో మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయంలో మనకు కనపడుతూ ఉంది. ఎప్పుడైతే సీమోను రాత్రంతా ప్రయాసపడినా వారికి ఏమీ దొరకలేదో, అతడు ఉదయమున తన వలలు కడుగుకుంటూ ఉన్నాడు. అతడు ఎంతో నిరాశలో, నిస్పృహలో ఉన్నాడు. తనకు తెలిసిన విద్యలో కూడా ఓడిపోయాడు. రోమా సైనికులకు అతడు పన్ను కట్టాలి, తన భార్య పిల్లలను పోషించుకోవాలి. ఎందుకు సర్వశక్తి కలిగిన దేవునిని వెంబడించే వారి జీవితాలు అలా అయిపోయాయో, ఎందుకు వారు కబంధ హస్తాలలో, రోమా సామ్రాజ్యపు కబంధ హస్తాలలో వారు నలగగొట్టబడుతూ ఉన్నారు. అతడికి అర్థమవక ఎంతో తీవ్ర నిరాశలో ఉన్నాడు. ఒకవైపు పొలిటికల్ ప్రెషర్, ఒకవైపు ఫైనాన్షియల్ ప్రెషర్, ఒకవైపు కెరియర్లో ప్రొఫెషన్లో అతడు రాణించలేకపోతూ ఉన్నాడు. ఇన్ని వేదనల మధ్య ప్రభువు చెప్పినట్లు అతడు వలలు వేశాడు. విస్తారంగా చేపలు పడ్డాయి. వారు దోణులను దరికి చేర్చారు. 11వ వచనం చూస్తే, లూకా సువార్త 5వ అధ్యాయం 11వ వచనం చూస్తే, వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ప్రియ సహోదరుడా, సహోదరి, పేతురు యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది? మరి నీ ప్రతిస్పందన ఎలా ఉంది? చూడండి, ఈ రోజుల్లో ఏదో కొంచెం భక్తిగా బ్రతికితే, కొంచెం బోధలు చేస్తే, కొంచెం సంఘంలో పేరొస్తే, కొంచెం మంచిగా వాక్యం చెప్పారని, మంచిగా పాటలు పాడారని, మంచిగా ఆర్గనైజ్ చేశారని నలుగురు పొగిడితే నా అంత భక్తిపరుడు, భక్తిపరురాలు లేరు అనుకునే ఈ రోజుల్లో ఒక్కసారి మన పూర్వీకులను, మనకు మాదిరి ఉంచిన భక్తులను, వారి జీవితాలను గమనించినట్లయితే, చూడండి, ఏబి మాసిలమణి గారు బిలిగ్రహం ఆఫ్ ద ఈస్ట్ అని ఆయనను పిలిచేవారు. గొప్ప పరిచర్య చేశారు. అద్భుతమైన సాహిత్యాన్ని, పాటలను క్రైస్తవ తెలుగు ప్రపంచానికి అందించారు. ఆయన తన కెరియర్లో సేవా పరిచర్యలో ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు, ఆయన కెనడా యూనివర్సిటీస్లో థియోలాజికల్ స్టడీస్ని బోధిస్తూ ఉన్నప్పుడు, ప్రపంచ దేశాలను చుట్టి వస్తూ ఉన్నప్పుడు, ఆయన రాసిన పాట ఎంత అద్భుతమైన పాట! మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి అనే పాటలో మొదటి చరణం మనం చూసినట్లయితే, పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నుండి తండ్రి క్షమ కోరుచు పంపుము క్షేమము. చూడండి, తనను తాను తప్పిపోయిన కుమారుని స్థానములో ఉంచుకుని, ప్రభువా నేను తప్పిపోయాను, కానీ తప్పిపోయినప్పుడు నాకు క్షేమము కలిగింది, ఇప్పుడు నేను పశ్చాత్తాపపడి నీ క్షమ కోరుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. ఆ తర్వాత మాటలు మనం చూచినట్లయితే, ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ఎంత అద్భుతమైన రెస్పాన్స్ అండి ఇది! ప్రభు నీదు సిలువ ముఖము చెల్లని నాకు పుట్టించే ధైర్యము. ఎంత అద్భుతమైన సాహిత్యం! ఇది సాహిత్యం మాత్రమే కాదు, కానీ భక్తుని వ్యక్తిగత అనుభవం, దేవుని ప్రేమకు అతడు ప్రతిస్పందించే విధానం,
ఆ తర్వాత ధనమే సర్వం బనుచు సుఖమే స్వర్గం బనుచు తండ్రి నిన్ను విడిచిపెళ్ళాను. ధరణి భోగములు నా బ్రతుకును ధ్వంసం చేశాయి. దేహి అని నీ వైపు చేతులెత్తుతున్నాను, నాకు దారిని చూపు ప్రభువా అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఒక భక్తుడు తన జీవితంలో తన పరిచర్యలో ఉన్నతమైన స్థానంలో ఉండగా ప్రపంచము, తెలుగు క్రైస్తవ ప్రపంచము, ఆ ఇంగ్లీష్ దొరలు ఆయన వాక్చాతుర్యానికి, సేవా పటిమకు, అద్భుతమైన పరిచర్యకు వారు ఆశ్చర్యపోతూ ఉన్న సమయంలో అతడు ఎంత తగ్గింపుతో దేవుని ప్రేమకు ప్రతిస్పందిస్తూ ఉన్నాడో గమనించండి. మరి ఒక పాట ఉంది, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే అని. అందులో మొదటి చరణం మనం చూస్తే, దిశలన్నీ తిరిగాను నా పాపపు దాహముతో, దౌష్ట్యముతో మసులుచున్నాను, దౌర్జన్యము చేయిచూ బ్రతికాను, ధనపీడనతో మృగవాంఛలతో దిగజారితి చావునకు అని రాస్తున్నాడు. చూడండి, ఆయన రచనా శైలి ఎలా ఉంటుందంటే, దిశలన్నీ తిరిగాను, దౌష్ట్యముతో మసిలాను, దా అనే అక్షరాన్ని వాడుతూ ఉన్నాడు. దిశలన్నీ తిరిగాను, దౌష్ట్యములో మసిలాను, దౌర్జన్యము చేశాను, ధనపీడనతో బ్రతికాను, దిగజారాను చావుకి అని అన్ని దాతో అని రాసి ఒక్క మాట మాత్రం మృగవాంఛలతో అని రాస్తూ ఉన్నాడు. ఎంత ఆనెస్ట్గా, ఎంత యథార్థంగా నేను మృగవాంఛలతో బ్రతికాను అని అతడు ఎంత ఆనెస్టీతో, యథార్థతతో ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడో గమనించండి. ప్రియా సహోదరుడా, సహోదరి, దేవుని ప్రేమ మనం అర్థం చేసుకున్న వాళ్ళమైతే మన రెస్పాన్స్ ఇలాగే ఉంటుంది. అందుకనే దేవుడు ప్రేమాస్వరూపి అని అక్కడితో వాక్యం ఆపేయలేదు, కానీ దేవుని ప్రేమకు మనం ఏ విధంగా ప్రతిస్పందించాలో కూడా అక్కడ రాయబడింది. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అనంటే తిరిగి మనం దేవునిని ప్రేమించాలని, దేవుని ప్రేమను మనం తగిన రెస్పాన్స్ మనం ఇవ్వాలని, దానికి తగినట్లుగా ఆయన శిష్యుల వలె, జక్కయ్య వలె, సమరయ స్త్రీ వలె, సేనాని దయ్యము పట్టిన వాని వలె, మగ్దలేని మరియ వలె, లాజరు వలె మనం బ్రతకాలని, అపోస్తులైన పౌలు వలె మనం బ్రతకాలని, ఆయన ప్రేమకు ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ప్రతిస్పందన ఎలా ఉంది? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడును సర్వశక్తివంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవ, అన్నిసార్లు దేవుడు ప్రేమాస్వరూపి అని మేము ధ్యానిస్తూ ఉన్నాము, కానీ ఆ ప్రేమకు మేమెలా ప్రతిస్పందిస్తున్నాం అనే విషయాన్ని ప్రభువా మేము విస్మరిస్తూ ఉన్నాం. ఈ దినమున నీ ప్రేమకు మా ప్రతిస్పందన ఏమిటి అనే విషయాన్ని ధ్యానించడానికి కృప చూపించారు. స్తోత్రాలు. కొంతమంది అయితే అద్భుతాల కొరకు, స్వస్థతల కొరకు వెంబడించారు. కొంతమంది ఉత్సాహంతో వెంబడించినా నీ బోధలు కఠినంగా ఉన్నాయని నిన్ను అపార్థం చేసుకుని విడిచి వెళ్ళిపోయారు. ప్రభువా, ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, మతనాయకులు నిన్ను తప్పు పట్టుకోవాలని నిత్యము నిన్ను వేధించారు, బాధ పెట్టారు. ప్రభువా, కొంతమంది అయితే నీ ప్రేమకు చక్కగా ప్రతిస్పందించారు, తమ జీవితాలను సమర్పించుకున్నారు, నీ ప్రేమని ఈ లోకానికి చూపించారు. అయితే నీ ప్రేమకు లోకం రకరకాలుగా ప్రతిస్పందించినప్పుడు మా ప్రతిస్పందన ఎలా ఉందనే విషయాన్ని మేము ధ్యానిస్తూ ఉన్నాం. ప్రభువా, నీ ప్రేమకు తగిన రీతిగా భక్తులు ప్రతిస్పందించిన రీతిగా, అపోస్తలులు, శిష్యులు ప్రతిస్పందించిన రీతిగా మేము కూడా రెస్పాండ్ అయ్యే, ప్రతిస్పందించే కృప మాకు దయచేయండి. అటు జీవితం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ఈ రోజంతా నీ కృపా కాపుదల, కనికరము, కటాక్షము మాతో ఉంచి నీ కృపలతో నింపి నడిపించుమని యేసునామంలో స్తుతించి వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికి నా వందనములు. ప్రభు పరిచర్యలో మీ సహోదరుడు దిలీప్ బాబు.